వావ్ వావ్ మంచి సినిమా. నమస్తే అండి, నా పేరు అశోక్. నేను ఇందాక మూవీ చూశాను. మూవీ అయితే చాలా బాగుందండి. అసలు సార్ ప్రేమంటే చూశాను. ఇప్పుడు ప్రేమంటే చూసి బయటకు వస్తున్నాను. మూవీ చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. డైరెక్టర్ గారిది ఫస్ట్ మూవీ కాదు ఇది, ఫస్ట్ మూవీలా లేదు అసలు. చాలా చాలా సూపర్గా చాలా బాగా హ్యాండిల్ చేశారు. అసలు డైరెక్టర్కి హ్యాండ్స్ అప్ చెప్పాలంటే అసలు ఎక్కడ బోర్ అనేది అసలు లేదు. సూపర్ మూవీ అండి చెప్పాలంటే. లైక్ అట్లాగే సుమా గారు కానీ లేకపోతే ప్రియదర్శి కానీ ఆనంది అసలు ఎక్స్ప్రెషన్ సూపర్ అండి, అసలు బాగున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం రైటర్ అండి, ఎవరైతే డైలాగ్ రైటర్ ఉన్నాడో చాలా సూపర్గా హ్యాండిల్ చేశాడు. చాలా బాగుంది. మనకు ఎక్కడ బోర్ అనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ బోర్ అనిపించదు. మనం ఇంటర్వ్యూలో ఎలా ఉందంటే అసలు 5 మినిట్స్లో మనం బయటకు వచ్చినట్టే ఉంది. మూవీ అయితే చాలా బాగుంది. అందరూ థియేటర్లో అందరూ నవ్వుతున్నాం. అట్లా ఫ్లో చాలా మంచిగా క్లీన్గా మూవీ వచ్చేసింది. ఎలాంటి వర్గర్ సీన్స్ కానీ అలాంటివి ఏం లేవు. సూపర్ అనిపించింది అండి, బాగుంది. అండ్ సూపర్ అండి. అసలు పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, సూపర్ ఉంది అందరూ. కాకపోతే ఇక్కడ బాగా ప్రైజ్ చేయాల్సిందంటే డైరెక్టర్ని, అట్ ద సేమ్ టైం డైలాగ్ రైటర్ని. సుమా గారు యాక్టింగ్ సూపర్ ఉంది. అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ ఇంకోటి చెప్పాలనుకుంది ఏంటంటే దీనిలో ఎలాంటి వల్గారిటీ కానీ ఏం లేదండి. చాలా క్లీన్ మూవీ, చాలా బాగుంది. అందరు వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేశారు. సూపర్ ఉంది మూవీ. 5 to 5 నేనైతే చాలా సాటిస్ఫై అయినా. నేనే కాదు, బెస్ట్ సీన్స్ అంటే మనం మూవీ చాలా ఎలా ఉందంటే ట్రైలర్లో మనం ఓన్లీ 5% చూసినాం బ్రదర్. మిగతా అంతా మనం థియేటర్కి వచ్చి చూస్తే బాగా బాగుంటుంది. మన ట్రైలర్లో కొంచెం సస్పెన్స్ ఉంచాలని చెప్పేసి ఎక్కువ చూపించలేదు. 95% మొత్తం మూవీలో ఉంది. చాలా బాగుంది, సూపర్ ఉంది మూవీ, చాలా బాగుంది. నేను అసలు ఈ ఇయర్లో చూసిన ఒక మంచి క్లీన్ కంటెంట్ మూవీ అంటే ఇది ప్రేమంటే అని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేను చూసింది ప్రేమంటే థ్రిల్ ప్రాప్తిరస్తు. చాలా బాగుందన్న సినిమా. అసలు మీకు 2 గంటలు చూసినట్టు కూడా అనిపించదు. చాలా స్మూత్గా వెళ్తుంది, ఎక్కడ బోర్ ఉండదు. మొత్తం కామెడీ ఉంటుంది, థ్రిల్ కూడా ఉంటుంది, సస్పెన్స్ కూడా ఉంది. సో మీకు ఇట్స్ లైక్ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. పక్కా వచ్చి చూడాలి మీరు అందరూ. ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది, యూత్కి నచ్చుతుంది. అండ్ ఈ కామెడీకి ఎలా అంటే ఇట్స్ లైక్ రిపీటెడ్ ఆడియన్స్ వస్తారు. అండ్ ఇట్స్ సింగిల్ వాచ్తో పాటు సాటిస్ఫై గారు ఇంకా చూడాలనిపిస్తుంది సినిమా. అలాంటి సినిమా ఇది. సుమా మ్యామ్ ఎక్స్ట్రాడినరీ అన్న. అంటే ఒక ఎనర్జీ క్యారీ చేస్తుంది మ్యామ్. ఈ సినిమాలో కూడా అంతే, బయట ఎలానో ఈ సినిమాలో కూడా అదే ఉంటుంది. వెన్నెల కిషోర్ సార్తో ఆ కాంబినేషన్ ఈజ్ లైక్ క్రేజీ. అసలు వాళ్ళిద్దరు కామెడీ చాలా పండింది చెప్పాలంటే. బిర్యానీ కాన్సెప్టా అది నేను చెప్పొద్దాను, మీరు సినిమాలనే చూడాలి. అదే మ్యాజిక్. స్పాయిలర్ అయిపోతుంది. మీరు సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసుకుంటే చాలా అంతే. ఒక్కొక్కరు లవ్ అని అంటారు, కొంతమంది విడాకులు అంటారు. కానీ సినిమా వచ్చిన తర్వాత కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక్క చోట కూడా మీకు బోర్ కొట్టదు. ప్రతి ఫ్రేమ్ సీన్కి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, చాలా ఫన్ వస్తుంది. కానీ ఒక చోట కూడా డిసప్పాయింట్ అవ్వరు. మీరు పెట్టే ప్రతి రూపాయి పడితే ఉంటుంది. అండ్ సుమ గారు ఉన్నారు, అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అందరు కొట్టేశారు అసలు. ఆమె సర్కాస్టిక్ పంచులు కానీ, ఫన్ టైమింగ్ కానీ, ఆది రాంప్రసాద్ కానీ అసలు అదిరిపోతుంది. కానీ సినిమాలో ప్రియదర్శి గారు ఎంత బాగా యాక్ట్ చేసినా ఆనంద్ గారు మాత్రం 100 out of 100 మార్క్స్ కొట్టేస్తారు. అసలు బయటకు వచ్చేటప్పుడు ఆనంద్ గారిని గుర్తుపెట్టుకుని వస్తారు. సుమార్ గారిని అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఆమె ఎప్పటి నుంటో ఉన్నది, చాలా బాగా చేసింది. కానీ చాలా మంచి డెబ్యూట్ అనమాట సుమ గారి క్యారెక్టర్ అయితే. ఇంకా అదండి. అండ్ నవనీత్ శ్రీరామ్ గారు చాలా మంచి సినిమా చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, చిన్నలు, పెద్దలు అందరూ వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. చాలా అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, చాలా ఫన్ ఉంటుంది. రేటింగ్ ఏం లేదండి, కాకపోతే సినిమా చాలా బాగుంటుంది. ఈరోజు 3 సినిమాలు రిలీజ్ అయినాయి. ప్రేమంటే సినిమా చూడండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. దాని తర్వాత మిగతా సినిమాలు కూడా చూడండి, అంతే అండి. రాజు